నెల్లూరులో ప్రసిద్ధి చెందిన బారా షహీద్ దర్గా మురికికూపంగా తయారైంది. ఈ నెల 17 నుంచి 21 వరకు దర్గాలో వైభవంగా రొట్టెల పండుగ నిర్వహించారు. 5 రోజుల పాటు దర్గా ప్రాంగణంలో చెత్త చెదారాలు కనిపించకుండా అధికారులు, పాలకులు ప్రత్యేక శ్రద్ధ వహించి దర్గా ప్రాంగణాన్ని శుభ్రంగా ఉంచారు. లక్షలాదిగా వచ్చిన భక్తులు విచ్చేసి బారా షహీద్లను దర్శించుకొని వరాల రొట్టెలను మార్చుకొని మొక్కులు తీర్చుకున్నారు. పండుగ ముగిసిన తర్వాత కూడా భక్తులు వేలాదిగా తరలివచ్చారు. పండుగ ముగియగానే పారిశుధ్యాన్ని విస్మరించడంతో దర్గా ఆవరణంలో అపరిశుధ్యం తాండవిస్తోంది. దుకాణాల చెత్తంతా దర్గా ప్రాంగణంలోనే పడేస్తుండటంతో ఎటు చూసినా చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయి. పండుగ సమయంలో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన అధికారులు ఇప్పుడెందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దర్గాను శుభ్రంగా ఉంచేలా చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. నాది కడప జిల్లా. కడపలో ఎర్రముక్కపల్లిలో నేను కడప నుంచి 30 ఏళ్ళగా వస్తున్నాను బారా షహీద్ రొట్టెల కాడికి. కానీ 2 రోజుల తర్వాత వస్తే ఎక్కడ చూసినా గలీజ్గానే ఉండదు. తిరగాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఎక్కడ చూసినా చెత్త చెదారం. దీని గురించి తొందరగా ఈ కార్పొరేషన్ వాళ్ళు ఇది చేసినారంటే బాగుంటుంది. ఇంత గలీజ్గా ఉంటే ఎట్లా? ఎవరైనా చూస్తే ప్రజలకే కదా ఇబ్బంది. 10 మంది వచ్చే కాడికి 10 మంది ఉండే కాడికి ఇంత గలీజ్ ఉంటే కదా ఇబ్బంది కదా. వీళ్ళైనా దర్గా వాళ్ళైనా కానీ తొందరగా పట్టించుకొని ఇదంతా క్లీన్ చేయడం మంచిది. ఈ కార్పొరేషన్ ఆఫీసర్లు కూడా పట్టించుకొని చేయడం మంచిది. ఇట్లే ఉంటే కన్నా ఆరోగ్యాలు దెబ్బతింటాయి కదా. ఉంటాం వల్ల